పేదింటి కూతురి పెళ్లికి అండగా నిలిచిన సేవా హృదయాలు. సమాజంలో సేవా స్ఫూర్తి ఇంకా సజీవంగానే ఉందని నిరూపించిన హృదయ స్పర్శి ఘటన 29వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో కుమిలిపోయిన గున్నాల శ్రీనివాస్ కుటుంబానికి ఆయన కుమార్తె వివాహ సందర్భంలో శ్రీ సీతారామ సేవా సమితి, ఆలయ ఫౌండేషన్ సంయుక్తంగా అండగా నిలిచాయి. పెళ్లి పట్టు చీరతో పాటు వివాహానికి అవసరమైన బియ్యం, బోళ్లు, గృహోపకరణాలు, ఇతర సామగ్రిని 29వ డివిజన్ కార్పొరేటర్ నిమ్మరాజుల రజనీ, రవి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా కాలనీలో ఆనంద వాతావరణం నెలకొంది. కార్పొరేటర్ నిమ్మరాజుల రజనీ, రవి మాట్లాడుతూ పేదింటి అమ్మాయి పెళ్లి అనేది ఆ కుటుంబానికి ఒక పెద్ద బాధ్యత. అలాంటి సమయంలో ముందుకొచ్చి సహాయం చేయడం నిజమైన మానవత్వం అని పేర్కొన్నారు. సేవా సమితి ప్రతినిధి గోలివాడ చంద్రకళ, ఆలయ ఫౌండేషన్ ప్రతినిధి శివకుమార్ ప్రత్యేకంగా అభినందనలకు పాత్రులని అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మేడి తిరుపతి, కంది సుజాత, కొండు రమాదేవి, ఐతదేవ, లంక సురేష్, శివ పటేల్ తదితరులు పాల్గొని నవ దంపతులకు ఆశీస్సులు అందించారు. సమాజంలో సహకారం, సానుభూతి ఉంటే ఎలాంటి కష్టాలైనా తేలికవుతాయని ఈ కార్యక్రమం మరోసారి చాటి చెప్పింది. ఓకే రెడీ, అందరికీ చూడండి, కేవలం అందరూ ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు రామగుండం హౌసింగ్ బోర్డులో ఆలయ ఫౌండేషన్ మరియు సీతారామ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మా తిరుపతి అన్న ఇక్కడ సోదరికి వివాహానికి సంబంధించి కాస్త ఇబ్బంది ఉన్నదని తెలియజేయడంతో అందరం కలిసి వారికి చిరు సహాయంగా ఈరోజు వారు కొంత ఆర్థిక సహాయాన్ని చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఈ ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఈ డివిజన్ కార్పొరేటర్ అయినటువంటి రజని మేడం గారికి, అలాగే రవణ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సంతోషకరమైన వేడుకను ఈ చెల్లి జీవితాంతం కూడా కొనసాగించాలని, మనందరం కూడా జీవితకాలం తోడుంటామని సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా పేరు పేరున ఎవరైతే దాతలు సహకరించిందో వాళ్ళందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు 29వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటున్న గున్నాల శ్రీనివాస్ అన్నగారి కుమార్తె వివాహం ఉన్నదని తెలుసుకొని వారికి కొంత చేయూతను అందించాలన్న ఉద్దేశంతో శ్రీ సీతారామ సేవా సమితి మరియు ఆలయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో పెళ్లికి కావాల్సిన సామాగ్రిని అందజేయడం జరిగింది. దీనికి మమ్మల్ని కార్పొరేటర్గా మమ్మల్ని ఆహ్వానించడం మాకు చాలా గర్వంగా ఉంది. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు వచ్చి ఆలయ ఫౌండేషన్ కోఆర్డినేటర్ అయితే శివన్న మాజీ కార్పొరేటర్ గారు, అట్లాగే కళా గారు, తిరుపతన్న గారు, సుజాత గారు వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి చేయూతను అందించడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.